28 12 1971 అండి. 28 12 1971. పుట్టిన సమయం 2:34 మేడం. అర్ధరాత్రి 2:34. అవును మేడం. అంటే బుధవారం మేడం. ఓకే 29వ తారీఖు మేడం. ఓకే 28వ తారీఖు రాత్రి, తెల్లవారితే 29వ తారీఖు. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. గురూజీ. నమస్కారం అండి. మీ పాదాలకు పాదాభివందనం గురూజీ. మా ఆశీస్సులో ఉంటుంది గురుగారు. సంతోషంగా ఉంది గురుగారు. 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను గురుగారు. మీరు జన్మించిండేది కృతికా నక్షత్రం. అవును గురుగారు. కృతికా నక్షత్రం వృషభ రాశిలో జన్మించారు గురుగారు. జన్మజాతకం అయితే చాలా బాగుంది, మంచి నక్షత్రం, గురుగారు. అగ్ని నక్షత్రం. కానీ మీ జీవితంలో ఇప్పటిదాకా సుఖము అనే సుఖ జీవితము అనేది ఇప్పటిదాకా అనుభవించలేదు. గురుగారు. అప్పటి నుంచి కష్టాలే ఉన్నాయి, ఇప్పుడు అదే కష్టాల్లోనే ఉన్నారు. అవును గురుగారు. ఏ దాంట్లోనూ మనస్ఫూర్తిగా తృప్తి జీవితం లేదు. లేదు గురుగారు. కుటుంబంగానూ ప్రశాంతత లేదు, లేదు. ఆర్థికంగానూ ప్రశాంతత లేదు. ఆర్థికంగా లేదు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఉపయోగం చేసుకుంటారు, మీ కష్టాలకు మాత్రం ఎవ్వరూ అవ్వరు. అవరు గురుగారు. అది ఎలా ఉంటుందంటే మీది బాధ్యత ఎక్కువ, అందరికీ మీరే చేయాలి. అవును గురుగారు. కానీ జీవితం గడుస్తలేదు చక్కగా. అప్పు చేసైనా ఇక ఏదో చెయ్యాలి, చేస్తారు. అది అప్పులు అలాగే ఉండిపోతాయి. ఇక్కడ రెస్పెక్ట్ రోజు రోజుకి తగ్గిపోతుంటుంది, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లేదు, ఎంత కష్టపడినా అభివృద్ధి లేదు, అంతే. అవును గురుగారు. ఇది పరిస్థితి జరుగుతూ ఉంది. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు. ఒక 108 రోజులు రోజు ఉదయం లేవగానే స్నానం చేసుకుని మేడి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మేడి చెట్టుకి వెళ్ళి ఒక చెంబు నీళ్లు పోసి అడుగు నెయ్యి దీపం వెలిగించండి. ఒక 108 రోజులు, ఒక రోజు కూడా మిస్ కాకూడదు. మీరు ఏ ఊర్లో ఉన్నా చేయండి. అలా చేసేస్తే తర్వాత ప్రతి త్రయోదశి శివాలయంలో కాస్త చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేయించండి. నెలకు ఒకసారి ఒక 11 మాసాలు చేయించండి. తర్వాత ప్రతి గురువారం నరసింహస్వామి దేవాలయంలో తులసి మాల ఇచ్చి 2 నెయ్యి దీపాలు, ఇవి 2 16 వారాలు, ఇది ఒక 16 వారాలు, 11 మాసాలు శివాలయము, 108 రోజులు. ఈ ఒక ఉదయాన్నే రోజు మేడి చెట్టుకి పూజించేసింది అయితే ఖచ్చితంగా మీ జాతకంలో ఉన్న సమస్త దోషాలు దూరమై ఆర్థికంగా అభివృద్ధి, మానసికంగా ప్రశాంతత, మీరేదైతే బిజినెస్ చేస్తారో దాంట్లో అభివృద్ధి, మంచి అనుకూలం కూడా లభిస్తుంది. మీ అప్పులన్నీ త్వరగా తగ్గి మీ బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది, మీ కుటుంబం బాగుంటుంది. నేను చెప్పిన చక్కగా చేయండి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. ఉపేంద్ర గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ వైజాగ్ నుంచి సాయి కుమార్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి సాయి కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. జూలై 16 తర్వాత రాత్రి 2:30. ఏ సంవత్సరంలో? సంవత్సరం కూడా తెలియదు స్వామి నాకు. 84. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి చెప్పండి మీ అబ్బాయి జాతకంలో. మా బాబు గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు స్వామి. ఎన్ని రోజులు అయిపోయి? ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలు ఇల్లు గొడవ పెట్టుకొని ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడున్నా తెలియలేదు స్వామి, అదే నిన్ను అడగటానికి అడుగుతాని చేశాను స్వామి. అంటే మీ ఇంట్లో ఎవరికి తెలియదు ఎక్కడ వెళ్ళాడని ఇప్పుడు దాకా? ఎక్కడ వెళ్ళింది తెలియదు, వాళ్ళ డాడీ మీద గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నది తెలియదు, మీరు మిమ్మల్ని అడగాలని. ఎన్నో కొడుకు మీకు అతను? రెండో బాబు. ఏం చదువుకున్నాడు? అప్పుడు ఇంటి నుంచి వదిలి వెళ్ళేటప్పుడు ఏం చదువుతున్నాడు? డిగ్రీ చేశాడు స్వామి, కాల్ సెంటర్ లో జాబ్ చేస్తున్నాడు. ఓకే, అప్పుడు జాబ్ చేసేవాడే? మ్యారేజ్ అయింది, కోపడి వద్దని వాళ్ళ డాడీ ఏంది ఇట్లా చేస్తున్నావు అని గొడవ చేశాడు. భార్యని తోడు తీసుకెళ్ళాడా లేదా? ఒకటే తీసుకెళ్ళలే, భార్యని వదిలేసి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఇంకా అతను ఇక్కడ ఉన్నది తెలియదు. భార్య ఏం చేస్తుంది పాపం? ఆమె వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది, అయిపోయింది, ఆవిడది ఏం లేదు. ఈ బాబాయ్ ఎక్కడ ఉన్నాడు రావట్లేదు. చాలా గొప్ప పని చేశాడు.
ఇక నిన్నే అడుగుతున్నా స్వామి. సరేమ్మా. ఎక్కడున్నా నువ్వే చెప్పాలి స్వామి. నాకు కడుపు బాధలు ఇస్తూ ఉంది స్వామీజీ. చెప్పండి తల్లి, నేను ఆలోచిస్తున్నాను. మీ కులదేవత ఎవరు? సాయి దేవుణ్ణి తలుచుకుంటాం మేము, బాబానే తలుచుకుంటాం. షిరిడీకి వెళ్ళారా? వెళ్ళాం స్వామి, షిరిడీకి వెళ్ళాం. సరే అమ్మా. పంచమస్థానం 2 కితాలు వేసిన పంచమస్థానమే వస్తుంది. మీ పెద్ద కొడుకు ఏం చేస్తుంటాడు? మా పెద్ద కొడుక మెడికల్ షాపు. ఓకే. మీ భర్త? నా భర్త కూడా డాక్టరా? ఓకే ఓకే. ఏం ప్రాక్టీస్ చేస్తుంటారు డాక్టర్ అయ్యి? ఇంట్లోనే క్లినిక్ చేస్తారు. ఓకే, క్లినిక్ ఉందా? సరే తల్లి. మీరు సాయిబాబా, మీ కులదైవము తెలుసుకోవాలి తల్లి. మీరు ఫస్ట్ మీ భర్త ఎన్నో కొడుకు మీ నాన్నగారికి, వాళ్ళ నాన్నకి? మూడో. లాస్ట్ అతనేనా? ఇంకో అబ్బాయి ఉన్నాడు వాళ్ళ. ఓకే. మీ కుటుంబంలో అందరూ ఇంటి దేవుడు గురువునే అని మొక్కుతున్నారా, లేకపోతే ఈ కులదైవం ఉంది? గురువునే మొక్కుతాం. సాయిబాబా. చాలా మంచి పని అయింది. మీరు గురువుని నమ్ముకోండి, గురువు ఆశ్రయపోండి. కానీ మీ ఇంటి దేవత కులదేవత అని చూపిస్తుంది ఇక్కడ జన్మజాతకంలో. కులదేవత శాపం ఉంది అని. ఏదో మీ కులదేవత అంటే మార్కండేయ గారు స్వామి. మేము పద్మశాలిలు మార్కండేయ మహర్షి గోత్రం అది. మార్కండేయ శంకరునే కొలుస్తాం. ఈశ్వరునే కొలుస్తూ ఉంటారా? వెళ్తూ ఉంటారా? పూజలు చేస్తారా లేదా? చేస్తాం స్వామి. సోమవారము శ్రీశైలం వెళ్ళేసి వస్తాం. ఎక్కడ పోయినా చేస్తాం. ఇంట్లో కూడా ఆయనను కూడా కొలుస్తాం, ఈయనను కూడా కొలుస్తాం. సరేమ్మా, దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. పంచమస్థానము. బాబు గురించి నాకు చెప్పండి స్వామి. నాకు బాబు గురించే బాధ అవుతుంది. రోజుకు తలుచుకొని రోజు లేదు. మేము ధనిష్ఠా నక్షత్రము కుంభరాశిలో జన్మించాడు. ధనిష్ఠా నక్షత్రం చతుస్పాదం. దాదాపు 32 సంవత్సరాలు ఇప్పుడు మీ అబ్బాయికి. సరితల్లి, ఇప్పుడు ఒక పుష్పం పేరు చెప్పండి, ఏదైనా ఒక పుష్పము. మందార పువ్వు అంటే ఇష్టం స్వామి నాకు. మందార పుష్పము. సరే, చాలా మంచిది. మనకి ఏదైనా దినుసుల్లో ఏదైనా ఒక దినుసు పేరు చెప్పండి. పప్పు, పెసరపప్పు ఇష్టం. పెసరపప్పు. సరే, బుధుడు వచ్చాడు. మందార పుష్పం, జపాకుసుమ, సూర్యుడు, సూర్యాదిత్య అంటే అతను ప్రాణాలతో ఉన్నాడు, ప్రాబ్లం లేదు. తర్వాత మరి అతను వచ్చేటట్టు చేయాలి స్వామి. నాకు కోపంతో వెళ్ళినవాడు కోపం చల్లగా అయ్యే వరకు అది ఎలా వచ్చేస్తాడమ్మా? ఇన్ని రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు స్వామి. 1 సంవత్సరం వల్ల కోపం తగ్గుతుందేమో, వస్తాడేమో అనుకున్నా. ఇంత రోజులు అయి రాలేదు. కొందరికి ఉంటుంది, ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక సుఖ జీవితానికి అలవాటు పడిపోయి ఇంటికి పోతే మళ్ళీ ఏది నరకం వస్తుందో అని అక్కడే ఉండిపోతారు. చాలా మందికి ఇలా జరిగింది. నేను చాలా మందిని చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. కానీ వచ్చేట్టు నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చేద్దూరు, ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇతను జీవితంగా ఉన్నాడు తల్లి, ప్రాణాలతో అయితే ఉన్నాడు, ప్రాబ్లం లేదు. ఆయుష్ బలం కూడా ఉంది ఇంకా. సరేనా? పెళ్ళి ఇంకోటి అలాంటిది ఏం చేసుకోలేదు. ఒక్కడే స్వామి. ఏ మూలలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అతను? అందరేమో ఏంటి అతని కోసం ఏడుస్తున్నావు నువ్వు అని అందరు అంటున్నారు. అతని కోసము ఏడుస్తున్నావు ఎందుకు? రోజు నువ్వు అతని గురించి అని కతిమ్మ బాబులు అంటున్నారు, మా భర్త అంటున్నాడు. చతుర్థి నువ్వు ఆయన గురించి బెంగ పెట్టుకుంటే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని అంటున్నారు. అమ్మ, ఇక్కడ చతుర్దిగ్భాగే అనే దాంట్లో తూర్పు, పరమట, ఉత్తర దిశలో అంటే నార్త్ ఇండియా. నార్త్ అంటే ఇప్పుడు మనం దక్షిణ భారతంలో ఉన్నాం కదా మనము. మీ కొడుకు నార్త్ ఇండియాలో ఉన్నాడు తల్లి.